వాక్యంలోకి వెళదామండి. దేవుని మాటలు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి ఎవరు దేవుని స్తుతించాలనే అంశం మీద మనం దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. ఎవరు దేవుని స్తుతించాలి? దేవుని స్తుతించటం వల్ల మనకి ఎంత మేలు ఉన్నదో, ఎలా స్తుతించాలో, ఎవరు స్తుతించాలో దేవుడి వాక్యం మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు కనుక దేవుని వాక్యం నుంచి దేవుని ఎంతగా మనం స్తుతిస్తే మన స్థితిగతులు మారుస్తాడంటండి. దేవుని స్తుతించడం వల్ల మన స్థితిగతులు మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు, మన బ్రతుకులు మారుస్తాడు. దేవుని స్తుతించడం వల్ల, ఆయన ఘనపరచడం వల్ల ఆయన ఎంతగానో సంతోషిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. ఎవరు దేవుని స్తుతించాలని మరి కొన్ని మాటల మీద మనం విందాము. 79వ కీర్తన 13వ వచనం చదవండి. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెములమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలం నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాము ప్రభు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మరి కీర్తన గ్రంథములో దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, మనం ఎవరంటండి? దేవుని ప్రజలము, దేవుని పిల్లలము, ఆయన మేపే గొర్రెలము, ఆయన మంద గొర్రెలమై మనం ఉన్నాము గనక ఆయన ఎలా స్తుతించాలో, ఆయన ఏ మార్గంలో నడుస్తున్నాడో, ఏ విధంగా నడుస్తున్నాడో, ఆయన చేసిన మేలుని బట్టి, కార్యములు బట్టి ఆయన స్తుతించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. అప్పుడు నీ ప్రజలు నీ మంద గొర్రెలమైన మేము సదాకాలం నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించేదేమని దేవుని వాక్యం చదువుతుంది. 12వ వచనం చదవండి. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నిందన కలగజేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే, ప్రభువా, మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నిందని కలగజేయము. అంటే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనంటే వారికి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో వారు పెట్టే బాధకి, వారి అనే మాటలకి, వారు నిందిస్తున్న ప్రతి మాటకి మనము బాధపడడం కాదు, కానీ వారి విషయంలో మీరే చూసుకోండి ప్రభువా, వారు ఏ విధంగా నన్ను అంటున్నారో, ఏ విధంగా నన్ను దూషిస్తున్నారో, వారి విషయంలో నువ్వే కార్యములు చెయ్యి ప్రభువా. అయ్యా, శత్రువుని జయించడం మా వల్ల కాదు, కానీ వారికి 7 మరి ప్రతిఫలం నువ్వు ఇవ్వగల దేవుడు కనుక వారి ఎదలోనికి 7 నిందని కలగజేయము. కానీ అప్పుడు మేము నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించెదము. అంటే ఇక్కడ ఎప్పుడు మనం చెల్లించాలి కృతజ్ఞాస్తుతులు? మనకున్న శోధనలోను, శ్రమల్లోను, ఇబ్బందుల్లోనూ దేవుని మాటని మరిచిపోకుండా ఎప్పుడు కూడా స్తుతిస్తూ, ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధిస్తూ, ఎప్పుడు కూడా దేవుని మాటను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రజలుగా ఉన్నాము గనక, ఆయన ప్రజలుగా ఉన్నంటి వారు హృదయాల్లో చాలా విషయాలు లోకములో ఉన్న ఎన్నో పరిస్థితులు నింపబడి ఉంటాయి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, యవనస్తులైనా. అప్పుడు మనల్ని చూసినప్పుడు వారు దేవుని ప్రజల, లేతే బయట ఉన్నవారా,
వారి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, వారి హృదయం ఏంటి ఇలా ఉన్నది, వారి ప్రవర్తన ఏంటి ఇలా ఉన్నది, వారి మనసు ఏంటి ఇలా ఉన్నది అని మనల్ని వేరొకరు వేలెత్తి చూపేవారిగా ఆయన ప్రజలైనట్టు వారు మనము ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ప్రజలు స్తుతించాలి. దేవుని ప్రజలు ఏం చేయాలంటండి? దేవుని నమ్ముకున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, క్రమాలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. అలాగే ఆ విషయంలోనూ దేవుని స్తుతించాలి. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయంలో ఉన్నా కూడా దేవుని స్తుతి అనేది మనం మరిచిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అవి తీరిపోయాక దేవుని విడిచిపెట్టడం కాదు, కానీ చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. మళ్ళీ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా యేసయ్య లేకపోతే సేవకుల దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేయండి ప్రభువా, చేయండి నాయనా అంటూ ప్రార్థన అడుగుతూ ఉంటారు. ఇక్కడ దేవుని ప్రజలైనట్టు వారు దేవుని స్తుతించాలి. ఈరోజు నీ ఎవరిని స్తుతిస్తున్నావు? నీ సహాయం చేసేవాడినా? నీకు ఎవరైనా ఏదైనా పెడితే వారిని నువ్వు హెచ్చిస్తున్నావా? లేకపోతే వాళ్ళు నీకు ఏదైనా సహాయం చేసి వాళ్ళని కనపరుస్తున్నావా? ఎక్కువగా ఎవరిని కనపరుస్తున్నాం అనేది దేవుడి వాక్యం మనకి తెలియజేస్తున్నది. అప్పుడు దేవుని ప్రజలు నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. నువ్వు బ్రతికినంత కాలము కూడా, నువ్వు జీవించినంత కాలము కూడా, సదాకాలం ఎప్పుడు కూడా ప్రభు మాటని మర్చిపోకూడదు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు, ఆయన వల్ల నువ్వు పొందుకున్న కార్యాలు ఎన్నడూ కూడా పక్కన పెట్టకూడదని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కనుక నీ మీదకి ఎంతమంది వచ్చినా, ఎవరి అన్నా, ఎవరిని శోధించినా, ఎవరిని ఇబ్బందులు పెట్టినా, శత్రువు అనేక రకాలుగా నిన్ను వేళన చేయొచ్చు, నిందలకు అప్పగించవచ్చు, శోధనలకు అప్పగించవచ్చు, కానీ అది ప్రభు చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభు నామమును స్తుతించాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురము చేసేదను, చేస్తాము, చేస్తూ ఉండాలి. తరతరములు కూడా, మన తరం వెళ్ళిపోతుంది, మన పిల్లలకి దేవుడి గురించి చెప్తాం, వారి దేవుని తెలుసుకుని వారి పిల్లలకి వారు దేవుడి గురించి చెప్పాలి. ఇలా తరతరములు కూడా మన కుటుంబంలోంచి, నీ వంశములోంచి, నీలో నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని కనపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని ప్రజలు దేవుని స్తుతించాలి. నీ స్తుతి ఎలా ఉన్నదో, ఏ రీతిగా స్తుతిస్తున్నావో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని స్తుతించడం వల్ల మనకొచ్చే మేలులు, ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు కలగజేస్తాడండి. దేవుని స్తుతించడం వల్ల ఆయన చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు కదా. మన పిల్లలకి ఏదైనా చేసామనుకోండి, మనల్ని బట్టి వారెంతో సంతోషిస్తారు. మనకి మన తల్లిదండ్రులు ఏదైనా చేశారనుకో, వారిని బట్టి మనం సంతోషిస్తాం. దేవుని పిల్లలైనట్టు వారు, దేవుని ప్రజలైనట్టు వారు అని చెప్పుకున్నట్టు వారు దేవుని స్తుతించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ స్తుతి దేవుని ఆరాధించడం, దేవుని కనపరచడం లేదండి. సమయం ఉంటే రావటం, లేకపోతే సమయం ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్ళటం, ఎక్కడెక్కడో తిరగటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజున ఆయన ఇచ్చిన ఆయుష్ మనలో ఉందంటే, ఆయన ఇచ్చిన ఊపిరి మనలో ఉందంటే, ఏ రీతిగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావో, నీ స్తుతి వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ నోటి మాట వల్ల అన్యజనుల మధ్యలో ఉన్నా, నువ్వు చుట్టాలింటికి వెళ్ళినా, నువ్వు స్నేహితులతో ఉన్నా, ఎక్కడున్నా దేవుని మాటని నువ్వు చెప్పాలి. దేవుని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. వారు ఏదైనా వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు, ఇవి మేము చేయకూడదు, ఇలా మేము ఉండకూడదు, దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని మాట మేము వింటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉంటాం, ఇలా చెప్పినప్పుడు దేవుడు అక్కడ హెచ్చింపబడతాడు, దేవుడు అక్కడ కనపరచబడతాడు. ఈ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి సహోదరుని చూసి, మనలో చూసి అక్కడ దేవుడు కనపరచబడుతూ ఉంటే
దేవుడు ఆయన చాలా ఆనందిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని ప్రజలు స్తుతించాలి. ఎవరు స్తుతించాలండి? ఎవరు దేవుని స్తుతించాలి అనే అంశంలో మరి మొదటి మాట దేవుని ప్రజలు స్తుతించాలి. దేవుని ప్రజలు స్తుతించాలి. ఆయన పిల్లలైనటువంటి వారు ఇంకెప్పుడు కూడా ఆయన కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన మాట చెబుతూ, ఆయన మాట వింటూ, ఆయనలో నడుస్తూ, ఇవే ఆయనను స్తుతించడం, ఆయన కనపరచడం, ఆయన హెచ్చించడం అని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక రెండో మాటలకు వెళదాం. 141 కీర్తన 141 కీర్తన 13వ వచనం చదవండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారంటే ఇక్కడ నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు. నీతిమంతులుగా ఉండాలంటే, నువ్వు నీతిగా బ్రతకాలంటే, నీ జీవితమును మార్చుకొని నువ్వు నీతిగా ఉండాలని మనం అనుకొని ఈ లోకంలో మనం బ్రతకలేమండి. నీతిగా ఉన్నా, యథార్థతగా ఉన్నా, మంచిగా ఉండాలన్నా, మంచిగా జీవించాలన్నా మనం జీవించలేము, ఉండలేము కూడా. లోకం అంతా ఆకర్షించుకుంటుంది. లోకం మాటలు, లోక ప్రవర్తన, లోకములో ఉన్న పరిస్థితులు మనల్ని అలుముకుంటూ ఉంటాయి కనుక దాన్ని మనం ఎన్ని చూసినా, ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా నిగ్రహశక్తి మనలో ఉండాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. నిగ్రహశక్తి ఉన్నప్పుడు వాటిని మనం చేయించగలుగుతాం. అప్పుడు నీతిమంతులుగా ఉండగలుగుతాం. ఫోన్లో చాలా వస్తాయి, ఎన్నెన్నో చూస్తాం. ఏవొచ్చినా కూడా నిగ్రహశక్తి మనలో ఉండాలి. ఎంతవరకు చూడాలి, ఏది చూడాలి, ఏది వినాలి, ఇట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహశక్తి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పడిపోవు, ఎక్కడున్నా నువ్వు జారిపోవు. నువ్వు నీతిమంతులుగా ఉండాలంటే ఈ లోకంలో బ్రతకలేము కనుక దేవుని వాక్యము కలిగి దేవుని పిల్లలైనటువంటి వారికి నీతిమంతులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. అలాగే యథార్థవంతులు. ఈ రోజున యథార్థత అనేది ఎవరిలో లేదు, ఎక్కడ చూసినా లేదు, ఏ జాబుల్లో లేదు, ఏ డ్యూటీల్లో లేదు, ఎవరిలో కూడా యథార్థత అనేది లేదు కనుక దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే యథార్థవంతుడు. మనం ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మాట తప్పేవచ్చు, మాట మార్చేయవచ్చు, కానీ దేవుడు అలాగా మాట్లాడేవాడు కాడు, మాట తప్పేవాడు కాడు. నీతిమంతుడై ఉన్నాడు కనుక, ఆయన నీతిమంతుడై దేవుడు ఉన్నాడు కనుక ఆయన పిల్లలుగా మనము నీతిమంతులుగా ఉండి ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించమని చెబుతున్నాడండి. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండి నేను పరిశుద్ధుడైన ఉన్నాను కనుక నిశ్చయముగా అప్పుడు మీ స్తుతులు నా నామములో చేస్తున్న ప్రార్థన నేను అంగీకరిస్తాను, నేను ఆలకిస్తాను, వాటికి సహాయం నేను చేస్తాను, వాటిని చూసి నేను ఆనందిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా అంటే ఇంకా దాన్ని నిశ్చయంగా దాన్ని ఇంకెవరు ఆపు చేయడానికి, వెనక తీయడానికి లేదు. నీతిమంతుడిగా ఉన్నావా, నీతిమంతురాలుగా ఉన్నావా, యథార్థవంతుడిగా ఉన్నావా, యథార్థవంతురాలుగా ఉన్నావా, దేవుడు అప్పుడు చూసి ఎవరు నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్పక్కర్లేదు. దేవుడి నిశ్చయముగా సూటిగా ఆయన సన్నిధికి నీ ప్రార్థన వెళుతుంది, నీ కృతజ్ఞత స్తుతి వెళుతుంది. ఆయన నామంలో నువ్వు పలికిన మాటలు, నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన, నువ్వు కనపరుస్తున్న మాటలు దేవుడు నిశ్చయముగా ఆయన సన్నిధికి చేర్చుకుంటానని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మొదటిగా దేవుని ప్రజలు స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నీతిమంతులుగా ఉంటేనే దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు.
యథార్థత లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, జాలి లేనప్పుడు, ఒకరు సహాయం చేసే గుణము లేనప్పుడు, ఒకరిని ప్రేమించే వారి గుణము లేనప్పుడు, ఎన్ని ప్రార్థనలు చేస్తే, ఎంతగా నువ్వు ఆరాధిస్తే, ఎన్ని ప్రార్థనలు చేసి నువ్వు కన్నీటితో ప్రభువా ప్రభువా అంటే ఆయన సన్నిధికి వెళ్తాదంటారా? వెళ్ళదని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇవన్నీ కూడా లేకుండా నీతిమంతులుగా ఉండి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎవరు నివసిస్తారు? యథార్థవంతులు నివసిస్తారు ఆయన సన్నిధిలో. అంతే కదా. దేవుని వాక్యము, దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని మాట విని ఆయన ఒప్పుకున్నట్టు వారు, ఆయన అంగీకరించేవారు, ఆయన సన్నిధిలో ఉండాలంటే ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉండి అంగీకరించి ఆయన వాక్యం విని ఇష్టపడి నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడే నివసించగలుగుతాం, ఆయనతో సహవాసం చేయగలుగుతాం. అంతే కదా. చాలామంది మందిరాలకు వస్తారు, వాక్యం వింటారు, లేదా బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు, ఇంకా దేవుల్లో నిలవలేరు ఇంకా. ఎందుకంటే వారి హృదయంలో మార్చబడలేవు కనుక దేవునితో సహవాసం చేయలేరు, దేవునితో నివాసము చేయలేరు, దేవుని సన్నిధిలో వారు నిలవలేరు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంటుంది కనుక, లోకం ఉంటుంది కనుక దేవునికి దూరంగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక యథార్థవంతుడు నీ సన్నిధిలో నివసించాలంటే యథార్థవంతుడిగా నువ్వు ఉండాలి, యథార్థవంతుడిగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నీలో యథార్థత లేనప్పుడు ఆ ప్రార్థన వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. నీ ప్రార్థన ఆలకించడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని అంగీకరించిన వారు, దేవుని మాట విని జీవితాంతము ఆయన సన్నిధిలో నివసించే వారిని దేవుడు కోరుకుంటున్నాడని దేవుని వాక్యం మనకి ఈ రోజు తెలియజేస్తున్నది కనుక దేవుని ప్రజలు స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 22వ కీర్తన కూడా చూసుకుందాం. 22వ కీర్తన 23వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఎవరు స్తుతించాలంటండి? యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి. దేవుని ప్రజలు స్తుతించాలి. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా నువ్వు బ్రతుకుతున్నావు గనక, దేవుని బిడ్డలుగా నువ్వు జీవిస్తున్నావు గనక నీ స్తుతి ఆయనకి వెళ్ళాలి. నీతిమంతులుగా ఉండి ఆయన స్తుతించమని అంటున్నాడు. ఇక్కడ ఆయన యందు భయభక్తులు గల వారులారా ఏముండాలంటే మనలోనూ భయం ఉండాలి, భక్తి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించండి. ఇందులో ఏది లేకపోయినా దేవునితో మనము నివసించలేము, దేవునితో గడపలేము. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉన్నప్పుడే భక్తి కలుగుతుంది, భక్తి ఉన్నప్పుడే భయము కలుగుతుంది. ఈ మాటలు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు దుష్టుడు సాతాను మంచివాడి కాదు కనుక ఏ పరిస్థితులైనా నీ హృదయాన్ని కలవరపరచచ్చు, నీ మనస్సును పాడు చేయొచ్చు. అప్పుడు దేవుని వాక్యం మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉన్నట్టు వారికి దేవుడు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించండి. ఎవరు స్తుతించాలి? ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే స్తుతించాలి. అంటే ఇక్కడ అందరి స్తుతి దేవుడు ఏంటంటారా? చాలా మంది మందిరానికి వస్తున్నారు కదా, మరి ఆరాధనకు వస్తున్నారు. వాళ్ళ స్తుతి దేవుని వినడా? దేవుడు అంగీకరించడా? అది దేవునికే తెలుసు. అంతే కదండి, దేవుడికే తెలుసు. మనం ఏం చెప్పలేము. నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి మీ హృదయాంతరంగములు ఎలా ఉన్నాయో, నా హృదయాంతరంగములు ఎలా ఉన్నాయో దేవుడికి తెలుసు కనుక ఆయన కనుదృష్టి లోకమంతటి కూడా సంచారిస్తుంది. ఎవరి నీతిమంతులో, ఎవరు అనీతి నీతిమంతులో దేవుడు చూస్తున్నాడు కనుక ఎవరి ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తున్నారు అనేది దేవుడు వింటున్నాడు కనుక
యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించడి. మనం భయము భక్తి కలిగినప్పుడు ఆయన దగ్గర మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి భయము కలుగుతుంది. ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితులు అయినా, పాప విషయంలోనే కాదండి, ఏ విషయంలో అయినా, మన కుటుంబ విషయంలో ఏంటి, మన పిల్లలు పెంచుకునే విషయంలో ఏంటి, మన కుటుంబ అవసరతల పరిస్థితులు ఏంటి, మన కష్టపడే విషయంలో ఏంటి, ఏ విషయంలో అయినా భయము కలిగి భక్తి కలిగి, లేకపోతే కుటుంబ పరిస్థితులు కలిగినప్పుడు బాధ్యత కలిగి ఎవరైతే ఉంటారో వారి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటారు కదా, ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు కదా. అలాగే దేవుని యందు భయభక్తులు గలవారు ద్వారా నాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడు, స్తుతి చెల్లించుడని దేవుడు అడుగుతున్నాడు గనక ఈరోజు నీ స్తుతి ఎలా ఉన్నదో, నీ మనసులో చూస్తున్న స్తుతి ఏ రీతిగా నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు దేవుడు మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవునికి భయపడేవారు స్తుతించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. దేవునికి భయపడినప్పుడు నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటూ ఉంటాడు, నీకు తోడుగా ఉంటూ ఉంటాడు. నీకు భయం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆయన యందు దృష్టి ఉంచావు గనుక, ఆయన మీద ఆధారపడి ఉన్నావు గనుక, ఆయన మీద నువ్వు భయము కలిగి నాకు ఏ భయము లేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక ఆధారం ఆయన మీద పెట్టుకున్నావు గనక ఇటువంటి కష్టములు, శోధనలు, శ్రమలు నిన్ను వెంటాడినప్పుడు దేవుడు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడని దేవుని వాక్యం చదివించిన రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి స్తుతి చెల్లించాలి. బైబిల్లో అనేక మంది భక్తులు దేవుని స్తుతించడం వల్ల ఎన్నో ఘన కార్యాలు చూసినట్టు వారు మనం చూస్తున్నాం. ఈరోజు నీ స్తుతి వల్ల నీ కుటుంబం మార్చబడుతుందా, నీ పిల్లలు మార్చబడుతున్నారా, నీ ప్రార్థన వల్ల, నీ యథార్థతన వల్ల, నీ నీతిని వల్ల నీ కుటుంబం పరిస్థితులు బాగుపడ్డాయా, నీ స్తుతి ఎలా చేస్తున్నావు, అందరి మధ్యలో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, అందరి ఎదురుగా నేను పాటలు పాడుతున్నాను కదా, అందరి దగ్గర నేను ఆరాధన చేస్తున్నాను కదా అని మనం అనుకోవడం కాదు, కానీ యథార్థమైన స్తుతి కోరుకుంటున్నాడు, యథార్థంగా ఆరాధించమని చెబుతున్నాడు. ఆయన ఆరాధించి వారు ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించండి. మరొక మాటలకు వెళ్దామండి. 113వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి. యెహోవా సేవకులారా అంటే మేమైనా కావచ్చు, మీరైనా ఆయన సేవకులం గనక, ఆయన పరిచారకులము గనక, ఆయన పిల్లలుగా ఉన్నాము గనక, ఆయన సేవకులుగా సేవ చేస్తున్నాము గనక అందరూ కూడా దేవుని స్తుతించాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి. యెహోవా నామమును, ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలము ఉన్నది, ఆయన నామము బలమైన దుర్గం, మన కేడము, మనకు ఆధారము, మనకు డాలై ఉన్నది గనక ఇటువంటి నామమును స్తుతించడానికి మనం వెనకాడకూడదు, వెనక్కి తీయకూడదు, సమయాన్ని పాడు చేసుకోకూడదు. దేవుని స్తుతించడం వల్ల ఆయన స్తుతింపబడతాడు. ఆ స్తుతి వల్ల మనల్ని కూడా దేవుడు ఆయన కనుదృష్టితో చూసి మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకుల ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతింపబడును గాక. ఎంత మంచి వాక్యం అండి. ఎవరి స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరి దేవుని స్తుతించాలి అనేది దేవుని ప్రజలు స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలి,
దేవుని యందు భయభక్తులు గల వారు స్తుతించాలి. అలాగే దేవుని సేవకులు కూడా దేవుని స్తుతించాలి. మేము కూడా ఎక్కువగా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని మాటలు చెప్పుకోవడం. ఎక్కువగా నేను ఏ పని చేసుకున్నా దేవుని స్తుతిస్తూ, దేవుని మాటలు తెలుసుకుంటూ, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని పాటలు వింటూ, నాకెంత పనున్నా దేవుని స్తుతించడం, దేవుని చేసిన కార్యాలు మరిచిపోకుండా నా హృదయంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో ఆయన సేవకులైనట్టు వారు మీరే కాదు, మేము కూడా ఆయన్ని ఎక్కువగా స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుడు తోడై ఉన్నాడు. ఆయన తోడు మనకు కావాలంటే ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే ఆయన స్తుతించాలని కోరుకుంటున్నాడు, ఆయన కనపరచాలని కోరుకుంటున్నాడు. కనుక యెహోవా సేవకులారా ఆయన స్తుతించడి. ఇది మొదలుకొని ఎల్లకాలము కూడా, ఎప్పుడు కూడా, నీ జీవితాంతం నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. 148వ కీర్తన చూడండి. 148వ కీర్తన 2వ వచనం చదవండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించడి. చాలండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఎవరిని స్తుతించమంటుందండి? ఆయన దూతలారా. ఆయన దూతలు కూడా స్తుతించాలి, ఆయన సేవకులు కూడా స్తుతించాలి, దేవుని ప్రజలు కూడా స్తుతించాలి, దేవుని పిల్లలైనట్టు వారందరూ కూడా ఆయన్ని స్తుతించమని దేవుడు చెబుతున్నాడు. కనుక ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించడి. ఆయన సైన్యములారా, వేల కొలిది లక్షల కొలిది సైన్యములు, దేవుని దూతలైనట్టు వారందరినీ కూడా దేవుడు స్తుతించమని చెబుతున్నాడు. కనుక ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని చూసి దేవుని సన్నిధిలో స్తుతి యాగములు అర్పించుచు, దేవుని పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు, దేవుని పాదముల దగ్గర దేవుని స్తుతిస్తున్న దూతలు వారికి కూడా దేవుడు చెబుతున్నాడు, నన్ను స్తుతించండి, నన్ను కనపరచండి, సైన్యములారా దూతలారా నన్ను ఆరాధించమని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సేవకులు స్తుతించాలి, దేవుని దూతలైనంత వారు పరలోక సైన్యం అంతా కూడా దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందులోనే మరి 3వ వచనం కూడా చదవండి. 3, 4 వచనాలు. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో దేవుని ప్రజలు స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలి, దేవునికి భయపడేవారు స్తుతించాలి, దేవుని సేవకులు స్తుతించాలి. అలాగే మనకి మరొక మాట అంటే దేవుని దూతలారా మీరు కూడా స్తుతించమంటున్నాడు. ఇక్కడ సృష్టి కూడా స్తుతించినట్లు మనం చూస్తున్నామండి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్య చంద్రులు దేవుడు కలుగజేశాడు కదా, నక్షత్రములు ఆయన కలుగజేస్తున్నాడు కదా. వాళ్ళకి నోరు ఉన్నదంటారా? వాళ్ళ కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా ఆయన స్తుతించడానికి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు ఎలా చెప్తున్నాడు? నన్ను స్తుతించండి, నన్ను కనపరచండి అని వాటిలో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనకైతే నోరు ఉంది, మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం. వాటిలో కూడా చెబుతున్నాడు. సృష్టిని కూడా దేవుడు మరి స్తుతించమని దేవుడు చెబుతున్నాడు. సూర్య చంద్రులారా ఆయన స్తుతించడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించడి. కాంతిగల నక్షత్రముల వల్ల కాంతి మనకి ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు. పరమాకాశములారా, ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించడనే దేవుని వాక్యం చదివిస్తుంది. 19వ కీర్తన కూడా చూద్దామా? సృష్టి ఆయన స్తుతిస్తుంది కదా. మొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని
ఆకాశమును వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. 2వ వచనం కూడా చదవండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలునులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. చాలండి. దేవుని సన్నిధిలో సృష్టిని కూడా దేవుడు స్తుతించమని 48వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మరి 19వ కీర్తనలో కూడా ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. అవి దేవుని స్తుతిస్తున్నాయంటండి. ఆయన స్వరూపమును మనల్ని చేసుకున్నాడు, కానీ మనకి జ్ఞానము లేదు, మనకి వివేచన లేదు. ఆయన ఇచ్చిన అన్నీ కూడా అనుభవిస్తున్నాము. చక్కటి గాలి అనుభవిస్తున్నాం, మంచి భోజనం అనుభవిస్తున్నాం, మంచి మంచి కాయలు, ఆకుకూరలు, ఆయన ఇచ్చిన ఫలాలు, సృష్టిలో అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి మనం అనుభవిస్తున్నాం. కానీ అనుభవించి దేవుని స్తుతించలేకపోతున్నాం కదండి, దేవుని ఆరాధించలేకపోతున్నాం. కనుక ఇవన్నీ తినేసి మనకి ఏమైపోతుంది? ఆవేశం అయిపోతుందా? ఆవేశం ఎక్కువైపోతుంది, మత్తు ఎక్కువైపోయి దేవుణ్ణి స్తుతించలేకపోతుంది. మంచం మీద పడుకున్న తండ్రి నాయన, ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి ప్రభు, ఉదయకాలం మేము మళ్ళీ పనికి వెళ్ళాలి, ఇదే ప్రార్థన. కానీ అవి చూడండి, సృష్టికి దేవుని స్తుతిస్తున్నవి, దేవుని ఆరాధన చేస్తున్నవి, పగటికి పగలు బోధ చేస్తున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి ఏమి లేవంటండి? భాష ఉందా? మాట ఉందా? మనకుంది. భాషలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అన్నీ తెలివితేటలు, జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కనుక మనం స్వరమెత్తి ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నామని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన పిల్లలమని, ఆయన ప్రజలమని చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు నుంచున్నా, కూర్చున్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుని మాటను మరిచిపోకూడదు, దేవుని స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని సృష్టి స్తుతించింది, దేవుని దూతలారా ఆయనను స్తుతించడం అన్నది. 8వ కీర్తన కూడా చూసుకుందాం. 2వ వచనం చదవండి. శత్రువులను పగ తీర్చుకునే వారిని మార్పు వేయటకి నీ విరోధులను బట్టి బాలురొక్కయు చంటి పిల్లలకయు స్తుతుములోన నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పనినైనా నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపము చేసుకున్నటకు వాడి అపాటివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో మరి దేవుని పిల్లలైనటువంటి పిల్లలు, మన పిల్లలు కూడా దేవుని స్తుతించాలి, మన పిల్లలు కూడా దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది. మన పిల్లల స్తుతుల మూలన ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంటండి. మన స్తుతుల వల్ల ఒక దుర్గాన్ని ఆయన స్థాపించుకుంటాడంట. మరి ఆయన స్థాపించుకోవాలంటే ఎన్ని స్తుతులు మన నుంచి వెళ్ళాలండి? ఎన్ని స్తుతులు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఒక దుర్గాన్ని కట్టుకోగలుగుతాడు, ఒక స్థానాన్ని ఆయన స్థాపించగలుగుతాడు? 1-2 సరిపోతాయంటారా? సరిపోవు కదా. మన పిల్లలేంటి, మనమేంటి, ఎప్పుడు కూడా ఆయన స్తుతించేవారుగా ఉండాలని, మనం స్తుతించడం వల్ల శత్రువును మనం జయిస్తాం, శత్రువును మనం ఓడిస్తామని దేవుని వాక్యం చదివిస్తుంది. నీవు కలగజేసే చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపం చేసుకున్నటువంటి అపాటివాడు. అంతే కదా, దేవుడి జ్ఞాపం చేసుకుంటున్నాడు కనుక మనం బ్రతికి ఉన్నాము. ఒకవేళ ఆయనే మరిచిపోతే మన భూమి మీద ఉండము. కనుక ఆయన ఇచ్చినవి అన్నీ కూడా, సృష్టిలో ఆయన చేసినవి అన్నీ కూడా ఆయన చేతి పైన అయిన సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తున్నాయి. కానీ
మనుషులు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారని దేవుడు చాలా దుఃఖిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. మన వలన ఆయన వేదన చెందకట ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా స్తుతించేవారిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం ఇంతవరకు వినిన వాక్యాన్ని బట్టి ఎవరు దేవుని స్తుతించాలనే దానిలో దేవుని ప్రజలు స్తుతించాలి, నీతిమంతులు స్తుతించాలి, దేవునికి భయపడేవారు స్తుతించాలి, దేవుని సేవకులు స్తుతించాలి, దేవుని దూతలు స్తుతించాలి, సృష్టి దేవుని స్తుతించాలి, పిల్లలు కూడా దేవుని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు నీ స్తుతి నా స్తుతి వల్ల దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించుకోవడానికి సిద్ధమై ఉన్నాడు. కనుక ఆయనకు ఒక సింహాసనాన్ని మనం ఏర్పాటు చేయాలి. కానీ స్తుతుల మూలమున ఆయన మన స్తుతుల మీద ఆయన ఆసీనుడిగా మనం కోరుకుంటూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఇంకా ఆయన ఘనపరిస్తే వారిగా మనం ఉంటూ ఇంకా మన విశ్వాసులైనట్టు వారు మన తోటి సహోదరులైనట్టు ఎవరైనా వెనకబడి ఉంటే వారు కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని నడిపించి భక్తుల్లో నేర్పించి నడిపించే మంచి ఒక సాధనాలుగా మనం కూడా అటు రీతిగా ఎదిగి ఫలించే అనేక మందిని మన దేవుని స్థాన్ని నడిపించడానికి మనం అందరూ కూడా సిద్ధపడదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.